సొమ్ము వెనక్కి ఇచ్చేది ఎప్పుడో. కలెక్టర్లు కరుణించినా కూడా కదలని దస్త్రాలు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ధరణి రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ రుసుము పొందడానికి ఇబ్బందులు. జీవో 59 కింద తిరిగి ఇవ్వాల్సిన వాటికి ఇక్కట్లే. జీవో 59 కింద ఇవ్వాల్సిన వాటికి కూడా ప్రాబ్లం అయితే వస్తుంది. ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుము తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్పడాల్సి వస్తుంది. 2020 నవంబర్ 2వ తేదీ నుంచి ధరణి ద్వారా సాగు భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల సేవలు కొనసాగుతున్నాయి. వారసత్వం బదిలీ, జీపీఏ, బహుమతి, అదేవిధంగా తదితర సేవలు కూడా ఇదే పోర్టల్లో అందుబాటులో అయితే ఉన్నాయి. ఏదైనా కారణంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం నమోదు చేసుకున్న స్లాటు రద్దు చేసుకుంటే ప్రభుత్వానికి చెల్లించిన రుసుము వెనక్కి రావడం లేదు. మ్యూటేషన్ ఫీజు ఎకరానికి 2200 చొప్పునతో పాటు సర్వే నెంబర్ ప్రకారం చెల్లించిన భూమి రిజిస్ట్రేషన్ రుసుము ప్రభుత్వం వద్దే ఉండిపోతుంది. ఇలా 5 ఏళ్ల నుంచి ఇక్కడ కోట్లలో పెండింగ్లో అయితే ఉందన్నమాట. 2022లో కొందరు కలెక్టర్లు తమకు అందిన అర్జీల మేరకు విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తే తిరిగి చెల్లించేందుకు అనుమతి అయితే ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదు. ఇక జీవో 59 కింద కూడా నాడు 3155 దరఖాస్తులు తిరస్కరించారు. వాటికి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేయాలన్నమాట. సో వెంటనే ప్రభుత్వం వీటిని అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు రైతులందరూ. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.